హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈరోజు మన కిచెన్లో హెల్దీ స్వీట్ని బెల్లంతో బాదం కొబ్బరి బర్ఫీని చూపించబోతున్నానండి. ఈ టిప్స్ని ఫాలో అయ్యి చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1.5 కప్పు బెల్లం వేసుకోండి. ఇక్కడ నేను 2 కప్పులు కొబ్బరి, 1 కప్పు బాదం తీసుకుంటున్నాను. 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. 1.5 కప్పు బెల్లంకి 1/2 కప్పు దాకా వాటర్ అయితే సరిపోతుంది. 1/2 కప్పు వాటర్ పోసుకొని తిప్పుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంలో ఎక్కువ నీరు పోస్తే బర్ఫీ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుందండి. చూసారా, బెల్లం కరిగిపోయింది. దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1 కప్పు బాదం తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. మీరు కావాలనుకుంటే కొబ్బరికి వెనుక ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి వేసుకోవచ్చండి. నేను దాంతో పాటే వేసేసాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ కొబ్బరి మాడిపోకుండా కొంచెం పొడి పొడిలాడేంత వరకు వేయించుకోండి. చూడండి, కొబ్బరి పచ్చిదనం తగ్గి పొడి పొడిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేసి పెట్టుకున్న బాదం పౌడర్ని వేసి 1 నిమిషం వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం పాకంని ఇలా ఫిల్టర్ చేసి పోసుకోండి. ఇలా ఫిల్టర్ చేసి పోసుకుంటే ఏమైనా నలకలు ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో కొబ్బరి బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొబ్బరిని బాగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఈ కొబ్బరి దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. మీకు బాదం కొబ్బరి బర్ఫీ సాఫ్ట్గా కావాలనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవచ్చు. చూడండి, కొంచెం కొబ్బరి తీసుకొని బాల్ లాగా చేసామంటే ఇలా సాఫ్ట్గా వచ్చిందంటే ఇది సాఫ్ట్ బర్ఫీ కోసం సరిపోతుంది. ఈ స్టేజ్లో వచ్చినప్పుడు కొబ్బరి లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. మనం కొంచెం గట్టిగా చేసుకోవాలనుకుంటే దీనిని ఇంకా ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, బాగా దగ్గర పడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం తీసుకొని బాల్లాగా చేయాలి. చూడండి, మీరు బాల్లాగా చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా ఉండాలి. ఇలా ఉడికిందంటే బర్ఫీ చక్కగా ఏ పీసెస్ ఆ పీసెస్గా వస్తుంది. ఇది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక ట్రే తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ 1 స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వేసుకోండి. మధ్యలో గ్యాప్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం జీడిపప్పు పలుకులు, కొంచెం బాదం పలుకులు, కొన్ని పిస్తా పలుకులు వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక గిన్నెతో ప్రెస్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు నైఫ్తో ట్రేని 4 పక్కలా ఒకసారి నైఫ్తో ఈ విధంగా అనుకోండి. చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ ట్రేని ఒక ప్లేట్లోకి బోర్లిచ్చి ఈ విధంగా ట్రేని 5-6 సార్లు కొట్టండి. ఈజీగా వదులుతుంది. చూసారే ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిని పీసెస్గా కట్ చేసుకోండి. అంతే అండి, బాదం కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా బాదం కొబ్బరి బర్ఫీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.